ఓకే, సో మరి ఇప్పుడు పిజ్జా దోసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్లెయిన్ బౌల్ తీసుకుందాము. సో ఈ బౌల్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుని తర్వాత దోస వేసి పిజ్జా దోస ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఆనియన్స్ స్పూన్ తీసుకుంటాను. ఇందులో మనం అన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేస్తాము. ఫస్ట్ ఆనియన్స్ వేద్దాము. కొన్ని ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, దోసల్లో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ కార్న్, ఇవేమి ఉడికించినవి కాదు, డైరెక్ట్ గా జస్ట్ అలా ఒలిచిన స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము. ఇది క్యాప్సికమ్ కూడా 1 స్పూన్ చాలు. నెక్స్ట్ టొమాటోస్ అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి దోసలో తినడానికి బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉంటే కొంచెం ఆడ్గా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి పన్నీర్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. ఇది వచ్చేసి ఆర్గానో, ఇది కూడా మనం వేసేద్దాము. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, నేను మాత్రం లైట్ గానే వేస్తున్నాను. ఫైనల్ గా సాల్ట్. సో ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. సో దట్ కారం, ఉప్పు ఇదంతా కూడా మన వెజిటేబుల్స్ కి చక్కగా పట్టేస్తుంది. ఓకే, ఇది మిక్స్ చేసేసుకున్నాము, దీన్ని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్యాన్. సో ప్యాన్ హీట్ ఎక్కేలోపు కొంచెం మనం వెయిట్ చేస్తాము. దోశకి ఎప్పుడైనా సరే ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం దోశ వేసామనుకోండి, అప్పుడు చాలా నీట్ గా వచ్చేస్తుంది, లేకపోతే మనకి తీయడం కష్టం అయిపోతుంది. అండ్ బ్యాటర్ ని కూడా మనం ఇప్పుడు ఏంటంటే నార్మల్ దోశకి వేసుకున్నట్టు ప్లెయిన్ గా సన్నగా కాకుండా కొంచెం లావుగా వేసుకుందాం. ఎలా అంటే ఊతప్పంకి మనం వేస్తూ ఉంటామే కొంచెం లావుగా దోశలు, అలా కొంచెం లావుగా వేసుకుని ప్రిపేర్ చేసుకుందాము. మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇది నార్మల్ గా దోశ బ్యాటరే, మనం ఎవ్రీ టైం దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే బ్యాటర్ సేమ్. ఇప్పుడు మనం దోశ వేసేద్దాం. ఓకే, చెప్పాను కదా కొంచెం లావుగా వేద్దామని, కాబట్టి కొంచెం మనం ఎక్కువే తీసుకుందాము. 2 స్పూన్స్ తీసుకుని బ్యాటర్ని కొంచెం లావు పాటి దోశను వేద్దాం. ఆల్ రైట్. సో మనం దోశ వేసేసాం కదా, సైడ్స్ కి కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం థిక్ గా దోశని ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆయిల్ వేసుకుని తీసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. 1 సైడ్. సో చూసారు కదా, కొంచెం లావుగా చూడడానికి క్యూట్ గా బాగుంది కదా, పిజ్జా లాగే అనిపిస్తుందా? ఇవన్నీ వేసిన తర్వాత ఆ లుక్ ఖచ్చితంగా వస్తుంది. సో 1 సైడ్ అయిపోయింది, 2 సైడ్స్ మనం దోశని కాల్ చేసుకున్నాము. సో దోశ అయితే రెడీ అవుతుంది కదా, ఫస్ట్ ఏం చేద్దామంటే టొమాటో సాస్ తీసుకుందాము. టొమాటో సాస్ ని ఫస్ట్ అప్లై చేద్దాం, ఒక లేయర్ లాగా కొంచెం వేసుకుందాం. ఓకే, సో టొమాటో సాస్ అప్లై చేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా వేసేసుకుందాం. వెజిటబుల్స్ ఇవన్నీ వేసేసుకుని ఒక 2 మినిట్స్ మనం ఉంచేద్దాం. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీనిపైన పెట్టేసి ఇవన్నీ కూడా వెయిట్ చేసాము అంటే మనకు కావాల్సిన దోశల్లో మరో వెరైటీ పిజ్జా దోశ రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ పెట్టేసి నేను ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేస్తాను దీన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా మనం పెట్టేసాం కదా. వెజిటబుల్స్ అన్ని కుక్ అవ్వడానికి ఒక 1 మినిట్, ఎక్కువ టైం వద్దు, ఒక 1 మినిట్ మనకి కుక్ చేయడానికి సరిపోతుంది. మనం వేసిన వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా కుక్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్ గా మనము దీనిపైన చీజ్
చీజ్ తీసుకుని కొంచెం లైట్ గా మనం చీజ్ ని వేసేద్దాం దీనిపైన. ఓకే, చీజ్ వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా, అందుకని సో లైట్ గా వేసేద్దాం. ఇది పాన్ స్టవ్ పై ఉన్నప్పుడే మనం వేసామనుకోండి చక్కగా చీజ్ కరిగిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇది సరిపోతుంది. మనం ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం, చీజ్ అంతా కూడా చక్కగా కరిగిపోవాలి కదా. సో ఒక 1 మినిట్ వెయిట్ చేసామనుకోండి చీజ్ అంతా కూడా ఇందులో మెల్ట్ అయిపోయి చక్కగా దోశలో కలిసిపోతుంది. అన్ని వెజిటబుల్స్ అన్ని కూడా వేసాం కదా, దానికి కూడా మంచి టేస్ట్ వస్తుంది చీజ్ లో ఉడకడం వల్ల. సో రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను, సర్వ్ చేసుకుందాం. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ కూడా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా మనం మన పిజ్జా దోశని తీసేద్దాం. ఇందులోకి జాగ్రత్తగా తీయాలి, అన్ని వేసాం కదా వెజిటబుల్స్ కింద పడిపోకుండా. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయిందో పిజ్జా దోశ. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా చూద్దాము దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకుందాం. పిజ్జా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, నూనె తగినంత, టొమాటో సాస్ 2 స్పూన్లు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పన్నీర్ 1/2 కప్పు, ఆర్గానో 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, ఉప్పు తగినంత. పిజ్జా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టొమాటో, పన్నీర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసి పైనుంచి నూనె వేసుకుని 2 వైపులా కాల్చుకుని పైనుంచి టొమాటో సాస్ అప్లై చేసి మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్, పన్నీర్ మిశ్రమం వేసి చీజ్ తురుము కూడా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పిజ్జా దోశ రెడీ.